నెక్స్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు. సో, అక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయని. రైట్ నౌ మనం రాజకీయాలైతే మాట్లాడం కానీ, ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్‌లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుందనేది ఒక చాలా పెద్ద క్వెషన్. అసలు ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? మీరన్నీ పొలిటికల్‌ని ఏదో రోజు నాకు ఫోన్‌లొస్తాయి. మీకు కూడా వస్తాయి. నాకు కూడా వస్తాయి. సో, నేను చెప్పినట్టు ఎలక్షన్ అనేది ఆనవాయితీ అమ్మ. గత 10, 15 సంవత్సరాలు అంటే టర్మ్స్ బట్టి ఎవ్రీ 5 ఇయర్స్ ఎలక్షన్స్ అవుతూనే ఉన్నాయి. హ్మ్. దేర్ ఈస్ నో సింగిల్ ఇన్సిడెంట్ వేర్ ది రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ హాస్ స్టాప్డ్. ఓకే. అఫ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఒక్క టర్మ్ తప్ప. అంతకుముందు యునైటెడ్ ఏపీగా ఉన్నప్పుడు ఆల్ ది ఎలక్షన్స్ హావ్ కమ్. నందమూరి తారక రామారావు గారు వచ్చినప్పుడు ఇదే అన్నారు, కాంగ్రెస్ చేసేది ఈయన ఏం చేస్తాడో రామారావు కొత్త ఆయన అన్నారు. పెరిగింది. అప్పుడు కూడా 111 జీవో గురించి మాట్లాడారు. ఆయన వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారు వచ్చారు. చంద్రబాబు కొత్త ఆయన, ఆయన ఏం చేస్తాడో తెలుసు అన్నారు. ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర తర్వాత కె రోసయ్య వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత బీఆర్ఎస్ వచ్చింది. వస్తూనే ఉన్నాయి టీడీపీ తర్వాత. సో ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎక్కడైనా ఆగిందా మీరు చెప్పండి. షో మీ వన్ ఇన్సిడెంట్ వేర్ రియల్ ఎస్టేట్ 2008 ఒకసారి బబుల్ బర్స్ట్, ఎంటైర్ రిషన్ అక్రాస్ ది గ్లోబ్ ఉన్నప్పుడు కొద్దిగా డ్రాప్ అయింది, బబుల్ బర్స్ట్ అయిందంట. ఆఫ్టర్ దట్ లాస్ట్ 15 years దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ గ్రోత్. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ 10, 20, 30% పెరుగుతూనే వచ్చింది. ఎనీ కార్నర్ మీరు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పండి. హార్డ్లీ మేబీ 2-3% ఉండొచ్చు, ప్రొవైడెడ్ దే హావ్ నాట్ గాన్ త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్టర్, ప్రొఫెషనల్ ఏజెంట్, గుడ్ బిల్డర్, ప్రాపర్టీ డాక్యుమెంట్ చూసుకోలేదు, లీగల్గా చెక్ చేసుకోలేదు, ఈసీ చూడలేదు, లీగల్ ఒపీనియన్, ఇవన్నీ అప్పుడు కొద్ది ఇబ్బంది పడ్డారు. టైటిల్ క్లియర్గా ఉండి కొనుక్కున్న వాళ్ళు అందరూ, నీకు ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను, 60,000 పెట్టిన దానికి 35 లక్షలు వచ్చాయంటే ఇట్స్ ఏ బ్యాంకులో వస్తుంది అంత ఇంట్రెస్ట్? బ్యాంక్ ఈజ్ గివింగ్ 6-7% పర్ యానం. సీనియర్ సిటిజన్ అయితే ఒక 0.5% ఎక్కువ. మీరు గోల్డ్లో పెట్టండి, స్టాక్ మార్కెట్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, ఎల్ఐసీస్లో పెట్టండి, పాలసీస్లో పెట్టండి, డెట్లో పెట్టండి, ఈక్విటీలో పెట్టండి, ఇంత గ్రోత్ ఎక్కడ ఉందంటే కన్సిస్టెంట్ గ్రోత్ లాస్ట్ 15 years రికార్డులో. సో ఆంధ్రప్రదేశ్ వరకు ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ ది గవర్నమెంట్. వాట్ ఎవర్ రీజన్స్ ది స్టేట్ హ్యాస్ నాట్ గాన్ అహెడ్. మేబీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది న్యూ గవర్నమెంట్, మెచ్యూరిటీ. ఎప్పుడైనా కొత్త పని చేసినప్పుడు టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాం. ఎవరైనా ఒక మంచి యూనిక్ పని చేద్దాం అనుకుంటే కాలు వెనక్కి లాగుతారు చాలామంది పబ్లిక్లో, మన ఇంట్లో కానీ కంపెనీలో కానీ. ఎవరైనా ఇప్పుడు నువ్వు ఏదైనా కొత్త కాన్సెప్ట్ చెప్పావు అనుకో మీ ఛానల్కి, ఈ అమ్మాయికి ఎక్కడైనా నేమ్ వచ్చేస్తుంది భయంతో ఆపేయచ్చు. ఆ కాన్సెప్ట్ ఏదో సినిమాలో చూసాం, నాగార్జున ఎవరు ఉంటారు ప్లాన్ చేస్తారు, ఒకళ్ళు ప్లాన్ చేస్తారు, ఇంకొకటి పేరు వస్తుంది. అట్లా దెర్ బి హిడెన్ రీజన్స్. ఈ గవర్నమెంట్ ఏంటంటే మేబీ ఐ ఫీల్ లిటిల్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో కొద్దిగా తొందరపాటులో మంచి పని చేద్దామని చెడ్డ పనులు చేస్తున్నారేమో అనిపిస్తుంది. మంచి పనులు చేద్దామన్న ఆలోచనతో అది పబ్లిక్కి బెనిఫిట్ అవ్వట్లేదు. సో పబ్లిక్తో మనం జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ఈరోజు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు 1 ఎకరం కొంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేదంట రేటు. దట్స్ ద స్టేట్మెంట్. ఈరోజు క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. తెలంగాణలో 1 ఎకరం ఉంటే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ అ గుడ్ సైన్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దిస్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ అప్. ఇంప్రూవ్ కాకపోతే స్టేట్ ఇంకా ఇట్ విల్ గెట్ డిటోరియేటెడ్, స్క్రాప్లోకి వెళ్ళిపోతాం. సో నాకున్న గవర్నమెంట్ ఎటువంటి తాలూకా లేదు. ఫ్యూచర్ గవర్నమెంట్ అని వచ్చి సేమ్ గవర్నమెంట్ వచ్చినా, లేదా డిఫరెంట్ గవర్నమెంట్ వచ్చినా, లేదా యునైటెడ్ గవర్నమెంట్ వచ్చినా చేంజెస్ ఏ విధంగా ఉండబోతాయండి? అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ లెర్నింగ్ కర్వ్. దెర్ ఇస్ ఎ కర్వ్. లెర్నింగ్ కర్వ్ అంటే మనం అనుభవం అవుతున్న కొద్ది కొద్ది మన డెసిషన్స్ మెచ్యూరిటీ వస్తాయి, మెచ్యూర్ అవుతుంటాయి. అది చూసుకొని వాళ్ళు తీసుకుంటే కనుక ఈ ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చినా, లేదా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ వచ్చినా, ఏదొచ్చినా దే ఆర్ ఆల్రెడీ ఇన్ అప్పుల్లో ఉన్నారు, డెట్స్లో ఉన్నారు. అంటే కంప్లీట్ అప్పులు వారు 8-9 లక్షల కోట్లు ఎంతో అప్పు ఉంది. అది తీర్చాలి, రన్ చేయాలంటే కొత్త గవర్నమెంట్ ఏదొచ్చినా వాళ్ళకి కష్టమే. ఎందుకంటే కమిట్ చేయడం, హామీలు ఇవ్వడం ఈజీ. హైదరాబాద్లోనే కాంగ్రెస్ ఇవ్వగలదా లేదని డౌట్లో ఉన్నారు. ఆంధ్రాలో మరి మనకంటే ఎక్కువ అప్పుల్లో ఉన్నారు వాళ్ళు. నేను ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవాడిని, వైజాగ్లో చదువుకున్నా. బట్ టుడే ది ఇమేజ్ టువర్డ్స్ ది స్టేట్ హెస్ బికమ్ లిటిల్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. రేట్లు అనేది పడిపోయినాయి, అది వాస్తవం.
కానీ మళ్ళీ పడిపోయినా మళ్ళీ పికప్ అవుదనే గ్యారంటీ డెఫినెట్గా పికప్ అవుతుంది. ఎప్పుడు అప్ ఒక వేవ్ లెంత్ ఉంటుంది ఫిజిక్స్లో. వేవ్ లెంత్ అనేది అప్ డౌన్ ఉంటుంది. రోడ్డు మీద అప్ వస్తే డౌన్ ఉంటుంది. సో ఈ లాస్ట్ 5 years హ్యావ్ నాట్ బీన్ గుడ్ ఫర్ అస్. కొత్తగా ఫామ్ అయింది స్టేట్, రెవెన్యూ రావాలి. ఇప్పుడు తెలంగాణకి ఆల్రెడీ రెవెన్యూ ఇస్ దేర్. ఆంధ్రాకి దట్స్ రెవెన్యూ ఇస్ డెఫిసిట్ ప్రాబ్లమ్ ఉంది మొదటి నుండి. ఎందుకంటే కొత్తగా ఫామ్ అయినప్పుడు అన్ని కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ ఇవన్నీ చేయాలి. ప్లస్ గవర్నమెంట్ రూలింగ్ మంచిగా ఉంటే ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ టు పబ్లిక్, ఓటర్స్, గవర్నమెంట్ అండ్ డెవలప్మెంట్. సో ఇవన్నీ కూడా హ్యాండ్ ఇన్ గ్లౌజ్ లాగా వెళ్ళాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఐ థింక్ దే నీడ్ టు ఇంప్రూవ్ అపాన్ వాట్ ఆర్ ద ప్రజెంట్ కండిషన్లో. రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే మన మీద దే ఆర్ వన్ స్టెప్ బ్యాక్ అనేది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. సో ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ తెలంగాణ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, గుజరాత్ ఎలక్షన్ ఉన్నప్పుడు ఎలక్షన్ 3 నెలలు ముందు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత 3-4 నెలలు డెఫినెట్గా 6 months to 9 months అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. అండ్ పీపుల్ ఆర్ యూస్ టు ఇట్. ఇప్పుడు ఎవరు కూడా రియల్ ఎస్టేట్ పడిపోయిందని జీరో అవ్వలేదు. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఏం జీరో అవ్వలేదు. ఇప్పుడు గ్రోత్ అనేది ఆగిపోయింది. జీరో అవ్వడం అనేది వేరు, గ్రోత్ రాకపోవడం అనేది వేరు. తెలంగాణలో గుడ్ థింగ్ ఏంటంటే జీరో అవ్వదని 100% తెలుసు. గ్రోత్ అనేది 45 degrees యాంగిల్లో ఇంక్రీజ్ అవుతూ పోయింది. ఓ 10 years బ్యాక్ కొనుక్కునేవాడు ఇప్పుడు కొనుక్కోలేకపోతున్నాడు. ఇప్పుడు మురళీమోహన్ గారు చెప్పారు, జేబేరి ఎన్క్లేవ్ అని 800 రూపాయలు గజం అమ్మారంట. ఎప్పుడు 20-25 years బ్యాక్. ఈరోజు 2 లక్షలు అయింది. వేర్ ఈజ్ 800 rupees, వేర్ ఈజ్ 2 lakhs. సో రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నారు ఎవరు కూడా లేదు. బట్ ఆంధ్రాలో ఏంటంటే పీపుల్ ఆర్ ఇన్ వెయిట్ అండ్ వాచ్ కండిషన్. పెట్టాలంటే సంకోచిస్తున్నారు. మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు అమరావతి అన్నారు, తర్వాత మిగతా క్యాపిటల్స్ అన్నారు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లెస్, హెడ్లెస్ ఫ్యామిలీ లాగా హెడ్ కట్ చికెన్ ఉంటుంది కదా, ఏం చేస్తామో మనకు తెలియట్లేదు. చికెన్ హెడ్ కట్ చేస్తే తిరుగుతూ ఉంటుంది, మనం అలా తిరుగుతున్నాం. దానికి ఒక ఎండ్ తీసుకోవాలంటే ది గవర్నమెంట్ హ్యాస్ టు రియలైజ్ వాట్ ఈజ్ యాక్చువల్లీ రిక్వైర్డ్. డోంట్ అంటే మనం నా ప్రకారం, మీ ప్రకారం, పాత అది కావాలి. పబ్లిక్ ఏం కావాలి, స్టేట్ డెవలప్ కావాలంటే ఏం కావాలి. ఫండింగ్ రావట్లేదు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు ఒకరిద్దరు, బట్ ఎంత స్కోప్ ఉంది మనది. వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ డజంట్ హ్యావ్ ఏ సీ. వైజాగ్లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. ఎయిర్ బేస్ ఉంది, ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైజాగ్లో ఉంది. గవర్నమెంట్ సెక్టర్స్ మనకంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి మీకు. ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ ఇవన్నిట్లో క్రోర్స్, థౌజండ్స్, 100 lakhs of crores ఇన్కమ్ ఉంది. దీన్ని కరెక్ట్గా వాడుకొని పెట్టుకుంటే ఇఫ్ యూ గెట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు రీగెయిన్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఇన్వెస్టర్. ఇప్పుడు మిస్సింగ్ ఏంటంటే ఇన్వెస్టర్కి ఆ కాన్ఫిడెన్స్ లేదు. పెడితే ఉంటానా లేదా, ఈయన ఏ డెసిషన్ తీసుకుంటాడు, ఏ డెసిషన్కి ఎలా ఉంటుంది, ఇంట్లో స్విచ్ చేస్తే వాకిట్లో లైట్ వెళ్తుంది. అట్లా ఏ డెసిషన్ తీసుకుంటే, ఎక్కడ డెసిషన్ తీసుకుంటే ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేది దే ఆర్ టోటలీ అండర్ కన్ఫ్యూజ్ స్టేట్. సో బెటర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ తరపు నుండి అది మనం చెప్పేవాళ్ళం, మనం ఓన్లీ మన ఒపీనియన్ షేర్ చేయగలుగుతాం. అది ఎవరైనా విని తీసుకుంటే వెల్ అండ్ గుడ్. ప్లస్ ఇన్వెస్టర్స్ నేను సజెస్ట్ చేసేది అంటే గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్టర్ వేర్ ఈ కెన్ గివ్ యూ మోర్ క్లారిటీ. వైజాగ్లో అన్ని ఏరియాలు పడిపోలేదు. కొన్ని ఏరియా వైజాగ్ అంటే ఆంధ్రాలో అన్ని ఏరియాలు పడిపోలేదు. కొన్ని ఏరియాలు తగ్గింది, కొన్ని ఏరియాలు ఇంకా ఉంది, చామ్ అనేది ఉంది. సో బట్ దాన్ని ఎంతవరకు ఎక్స్టెండ్ కంటిన్యూ చేయాలి, చేయకపోతే ప్రాబ్లం. సో ఇన్వెస్టర్స్ ఆర్ బెటర్ టు అడ్వైజ్ a professional realtor who has experience in that area, that segment. And don't look for few thousand. మీరు ఎందుకంటే ₹1,00,00,000 పెడితే few thousand ఖర్చు పెడితే మీకు ₹1,00,00,000 సేఫ్గా ఉంటుంది. ఏజెంట్ పిలిస్తే బ్రోకరేజ్ ఇవ్వాలి కదా, కమిషన్ ఇవ్వాలి అనేది దీంట్లో ఉండకూడదు అనుకుంటున్నాను. దట్ 1-2% వల్ల మీకు 98-99% సేఫ్ ఉంటుంది కదా. సో ఆ విధంగా. సో ఓవరాల్ కంక్లూజన్ అంటే ఈ ఎలక్షన్ ఇంకొక 3 నెలలు ఎంతో ఉంది. 3 నెలల తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఒక 3 నెలలు 6 నెలలు సెటిల్మెంట్ ఉంటుంది. తర్వాత ఐ థింక్ ఇట్ షుడ్ టేక్ ఆఫ్ ఇన్ ఎ పాజిటివ్ వే. దట్స్ మై కంక్లూజన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.